2025 ఒక మైనర్ గర్ల్కి తన ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ అది ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది ఒక మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ other inputs, we arrested one accused named Peyalla Srinivas. He used to అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసినాడు. అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ అతను చెల్లి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. చెక్ ఇస్తాం ప్రాపర్టీ ఇస్తాం గోల్డ్ ఐటమ్స్ క్యాష్ ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం he used to go to the house of the victim. So adi roju vellinappudu he went inside the bedroom to check whether some valuable items are there. Appudu chinna papa kuda lokala vachindi. She said aame em chepindante meeru enduku vacharu. She tried to switch on the fan and ataniki koncham kangaru padindi. Appudu he got into tension that the girl might tell this to the mother. అప్పుడు వంటి పెట్టుకున్నారు అండ్ అతను ఆమెకి స్మాజర్ చేశారు. అది రిపోర్ట్లు కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్. అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. So based on further evidences, we will move forward in the case. Present at the scene of offence at that time, and we have a very clear chance print also, which has matched to the accused. Body we are a team of doctors has examined the body. We are waiting for the final FSL report. Adi vachin tarvata we will decide further. ఇప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వరకు విల్ బి ఏబుల్ టు డిసైడ్. దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ అబ్యూస్ గురించి అండ్ ఆల్ వాట్ ఎవర్ కేస్. మదర్కి ఎప్పటి నుంచి తెలుసు అబ్బాయి ఎప్పటి నుంచి వస్తుంటారు తెలిసిన వాడే అంటున్నారు పాపం.